హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చూస్తున్నారా? మేమైతే షిరిడి వెళ్తున్నాం. షిరిడి ఎలా వెళ్ళాం, అక్కడ ఏ ప్లేసెస్ చూసాం, అవన్నీ మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. స్టేషన్కి అయితే మార్నింగ్ వచ్చేసాము. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా ట్రైన్ అయితే రానే వచ్చింది. మేము కూడా రెడీగా ఉన్నామండి ట్రైన్ రాగానే ఎక్కేయడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి అని. మేలో అయితే ప్లాన్ కూడా చేసేసుకున్నాము, కానీ మా హస్బెండ్కి లీవ్ దొరకకపోవడం వల్ల ప్లాన్ క్యాన్సిల్ అయితే అయ్యింది. మా హస్బెండ్కి లీవ్ అయితే దొరికింది. ఇంకా లీవ్ దొరకగానే షిరిడియే ఫస్ట్ ప్లాన్ చేసాము. ట్రైన్ అయితే ఎక్కేసాం. డే 1 మొత్తం ట్రైన్లోనే గడిచిపోయింది. ఫౌజీ లైఫ్ ఇలానే ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు దొరకవు, ఒక్కోసారి అవసరానికి కూడా దొరకవు. అందుకే ప్లానింగ్స్ అన్నీ సడన్గా అవుతూ ఉంటాయి. ఫౌజీ లైఫ్ అంత ఈజీ అయితే కాదు, బట్ రెస్పెక్ట్ మాత్రం ఉంటుంది. మేము నియర్ బై అయితే వచ్చేసాం. సాయినగర్ షిరిడి వరకు అయితే మేము ట్రైన్లో ట్రావెల్ చేయలేదు. నాగర్సోల్లో దిగి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. మేమే కాదండి, చాలామంది అక్కడే దిగేశారు. నాగర్సోల్ నుంచి సాయినగర్ షిరిడీకి సింగిల్ రూట్ అయితే ఉంటుంది. టైం అయితే చాలా పడుతుంది. అందుకే అందరూ నాగర్సోల్లో దిగేసి అక్కడ నుంచి క్యాబ్స్ చూసుకుంటారు. రూమ్ ముందుగానే బుక్ చేసుకున్నాం. రూమ్కి అయితే వచ్చేసాం. హిందీ అయితే రావాలండి, లేదంటే అక్కడ చాలా కష్టం. మా హస్బెండ్కి హిందీ రావడం వల్ల మేమైతే సేఫ్ అయ్యామండి. 12:30 హార్త్కి అయితే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. 11 కల్లా రిపోర్టింగ్ అన్నారు. టైం అయితే అయిపోతుంది. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి, క్లీన్గా ఉన్నాయి, హైజీనిక్గా మెయింటైన్ చేశారు. 3 బెడ్స్ అయితే ఇచ్చారు, షేడ్స్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. విండోస్కి మెస్ డోర్ అయితే ఇచ్చారు. ఆ కర్టన్స్ తీస్తే పార్క్ అయితే కనిపిస్తుంది. ఆ పార్క్లో స్క్రీన్ కూడా ఉంది. లైవ్ అయితే కంటిన్యూగా వస్తుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. మా ఆయన అయితే టైం అయిపోతుందని హడావుడి అయితే చేసేసారు. మేము ఇంకా నాగర్సోల్ నుంచి వచ్చిన క్యాబ్నే మాట్లాడేసుకున్నాం గుడి వరకు తీసుకెళ్ళడానికి. ఇంకా టైం అయిపోతుందని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి మా ఆయన ఫేస్ ఎలా ఉందో, టైం అయిపోతుంది అని. మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది. తనకి ట్రావెలింగ్ జర్నీ అంటే చాలా ఇష్టం. అస్సలు అలసిపోదు ఇలాంటి జర్నీలకి. ఇంకా దర్శనం అయితే అయింది. బయటకు వచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నాం. మళ్ళీ బ్యాక్ రూమ్కి అయితే వచ్చేసాం. అక్కడే ఫుడ్ అయితే పెట్టారు. ఫుడ్ అయితే తినేసాం అక్కడ. సేమ్ కార్ 2 డేస్కి మాట్లాడుకున్నాం. అతను కొన్ని గుడ్లకి అయితే తీసుకొని వెళ్ళారు. ముందైతే శ్రీ భగవతీదేవి మందిరంకి అయితే వెళ్ళామండి. అక్కడ ఎల్లమ్మ అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. గుడి కూడా చాలా బాగుంది. ఆ పాప తాబేళ్ళని ముట్టుకొని చూసే పనిలోనే ఉంది. కాసేపు అయితే కూర్చొని వేరే గుడికి అయితే బయలుదేరాం. తర్వాత శనిసింగ్నాపూర్ అయితే వెళ్ళాము. ఒక్కసారైనా వెళ్ళాలి అంటారు ఆ గుడికి. మేమైతే వెళ్ళాము. ఇక్కడికి చాలామంది అయితే వస్తున్నారు. టూరిజం బస్సెస్ వస్తున్నాయి, మినీ వ్యాన్స్ అలాంటివి బుక్ చేసుకొని చాలామంది జనాలు అయితే వస్తున్నారు. షిరిడి ఫస్ట్ టైం వెళ్ళిన ప్రతి ఒక్కరూ శనిసింగ్నాపూర్ అయితే విజిట్ చేస్తారంట. మేము ఇంకా అక్కడ నుంచి గృష్మేశ్వర్కి అయితే స్టార్ట్ అయ్యాము. అది జ్యోతిర్లింగాల్లో ఒకటంట. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళే వరకు మాకు కూడా తెలీదు. మహారాష్ట్రలో ఓన్లీ త్రయంబకేశ్వర్ మాత్రమే ఉంటుంది అనుకున్నాము. క్యాబ్ డ్రైవర్ చెప్పే వరకు మాకు తెలీదు గృష్మేశ్వర్ భీమాశంకర్ కూడా అక్కడే అని. భీమాశంకర్కి అయితే మాకు టైం సరిపోలేదండి, వెనక్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పక్కా భీమాశంకర్ ట్రై చేయాలి. మా హస్బెండ్కి ఈసారి లీవ్ దొరికితే పక్కా భీమాశంకర్ అయితే ప్లాన్ చేస్తాం. ఆన్ ద వేలో డిన్నర్ చేసి రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చేటప్పటికి నైట్ 10:30 అయ్యింది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. థ్యాంక్ యూ.